రైట్ గైస్. సో నిన్నటి క్లాస్లో మనము చాట్ జీపీటీకి సంబంధించిన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డాష్ బోర్డ్ ఆప్షన్స్ అన్ని నేర్చుకున్నాం. టుడే నేను చాట్ జీపీటీని ఏ విధంగా వాడుతున్నా ప్రాక్టికల్ కన్నా అన్న దాని గురించి మనం చేద్దాం. ఓకే రైట్. మీరు చూస్తే లాస్ట్ 51 to 52 డేస్ నుంచి ODMT అకాడమీ ఛానల్ స్టార్ట్ చేసి ఇందులో ప్రతి కంటెంట్ నేను అప్లోడ్ చేస్తున్నాను. ఎవ్రీడే నైట్ 10 o'clock ఒక లైవ్ వెళ్తుంది. ఇది లైవ్ తర్వాత నెక్స్ట్ డే అదే వీడియోని వీడియో రూపంలో సబ్మిట్ చేస్తాను. దీనికి సంబంధించిన టైటిల్స్ కానీ డిస్క్రిప్షన్స్ కానీ ట్యాగ్స్ థంబ్నెయిల్స్ అవి నేను డిజైన్ చేస్తాను. దానికి నేను చాట్ జీపీటీని ఏ విధంగా వాడుతున్నానో ఐ విల్ షో యూ. అయితే ఇప్పుడు నైట్ 10 o'clock ఒక లైవ్ వెళ్ళాలన్నమాట. ఈ లైవ్ కోసం నేను వాడుతున్న టూల్ స్ట్రీమ్ యార్డ్ అనే టూల్ వాడతాం అనమాట. అంటే ఎందుకంటే నీకు నార్మల్ యూట్యూబ్ యాప్ ఈజ్ ఎనఫ్ అనమాట. నార్మల్ యూట్యూబ్ నుంచే లైవ్ చేయొచ్చు. ఎప్పుడు నిజంగా నువ్వు లైవ్ చేస్తుంటే నేను నిజంగా లైవ్ చేస్తలేను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, స్కెడ్యూల్డ్ లైవ్, ఎప్పుడు రికార్డ్ చేసిన వీడియోని లైవ్ కూడా పెట్టవచ్చు అనమాట. దట్ ఐమ్ గోనా డూ ఇట్. బిఫోర్ దాట్ మీరు చూస్తే ప్రస్తుతానికి 6 క్లాసెస్ అయిపోయినాయి. 7th క్లాస్ డిస్ప్లే నెట్వర్క్ గురించి మాట్లాడాలి. సో ఈ వీడియోని మనం అప్లోడ్ చేయబోతున్నాం యాజ్ అ లైవ్. సో ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుంటున్నా. వన్స్ ఇట్ ఈస్ డౌన్లోడెడ్, ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే ఈ వీడియోని స్ట్రీమ్ యార్డ్ ద్వారా లైవ్కి పుష్ చేయాలి. లైవ్కి పుష్ చేసినప్పుడు ఇట్ విల్ ఆస్క్ యూ టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ థంబ్నెయిల్. ఎనీవే ట్యాగ్స్ కూడా తీసి పెట్టుకుంటే మనకు బెటర్. లేటర్ వీ కెన్ పుష్ ఇట్ ఓవర్ దేర్. రైట్, వన్స్ ఇట్ ఈస్ డౌన్లోడెడ్ విల్ బి డూయింగ్ ఇట్. ఓకే, అయిపోయింది, డౌన్లోడ్ అయింది. నేను స్ట్రీమ్ యార్డ్ పెడుతున్నాను. ఇది మీరు ఇప్పుడు ఇది అవసరం లేదు, మీకు యూట్యూబ్ ఛానల్ వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ప్రీ రికార్డెడ్ వీడియో. ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నాం కదా. యా, గూగుల్ యాడ్స్ డిస్ప్లే నెట్వర్క్. ఎస్, ఇక్కడ నాకు టైటిల్స్ అండ్ డిస్క్రిప్షన్స్ కావాలి. ఓకే, 2 మెథడ్స్కు చేస్తాను నేను. ఒకటి ప్రాజెక్ట్ బేస్డ్గా, ఒకటి నార్మల్గా. ఇప్పుడు ఇక్కడ కొత్త చాట్ జీపీటీ, ఇది ఫ్రీ వర్జన్ అండి. ఫ్రీ వర్జన్గా నేను వాడుతున్నాను దీనిలో. ఇప్పుడు మనకు థంబ్నెయిల్ కావాలి కదా, అడుగుదాం. సో either you can type it or you can use the whisper flow which I'm using over here. అయితే జనరల్గా చూద్దాం ఏమవుతుందో. Just now I've created a video on Google Ads display network, and I want you to create a thumbnail for this. And in that, the text should be displayed over there is Google Ads display network tutorial in Telugu. And my brand is ODMT Academy. So top left or right, just add ODMT Academy as a logo. That's it. So give me the thumbnail. సో థంబ్నెయిల్ అడిగే ముందు ఈ విధంగా నేను క్వశ్చన్ చేశాను. ఇట్స్ ప్రాంప్ట్ అండి. ఒకప్పుడు ప్రాంప్ట్కి ఫ్రేమ్ వర్క్ వాడాలి, యాక్ట్ లైక్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అని కొన్ని ఫ్రేమ్ వర్క్ వాడాలి. ఇప్పుడు అవసరం లేదు. దట్ బికమ్ వెరీ స్మార్ట్. కాకపోతే లెందీగా అడిగితే ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ యూ. ఓకే, సో నార్మల్గా ఫ్రీ అకౌంట్ ఆర్ పెయిడ్ అకౌంట్, దీనికి మన గురించి ఏమీ తెలియదు, కాంటాక్ట్స్ తెలియదు, ఏమి తెలియదు. ఉన్నది మొత్తం డిస్క్రైబ్ చేసి మనది ODMT అకాడమీ, ఈ వీడియో దీని గురించి ఒక థంబ్నెయిల్ కావాలని చెప్పాను. చూద్దాం అది ఎలా చేస్తుందో. దాన్ని బట్టి మనము రిఫైన్ చేసుకుందాం. I've seen so many people creating images on ChatGPT. క్లియర్గా తెలిసిపోతుంది అవి AI ఇమేజెస్ అని, అంటే క్లమ్జీగా అనమాట. కాబట్టి యూ షుడ్ గివ్ ఎ ప్రాపర్ ఇన్స్ట్రక్షన్ సో దట్ యూ కెన్ గెట్ ఎ బెటర్ ఇమేజ్. ఒకవేళ ఈ ఇమేజ్ బాగా రాకపోయినా మళ్ళీ ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వాలి, ఇచ్చేసి దీన్ని రిఫైన్ చేసుకోవాలి. దట్స్ హౌ యూ కెన్ గెట్ ద రిజల్ట్స్ మచ్ బెటర్. వచ్చేసింది, ఫాస్ట్గానే ఇమేజ్ క్రియేట్ చేసింది. చూడండి, ODMT అకాడమీ గూగుల్ యాడ్ డిస్ప్లే ట్యూటోరియల్ ఇన్ తెలుగు. ఇక్కడ ఇమేజ్ ఇచ్చింది ODMT అకాడమీ. ఇప్పుడు ఇమేజ్ ఇక్కడ మనకు ఫోటో ఏమీ లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఒక బై డిఫాల్ట్ ఇమేజ్ తీసుకుంది. అలా కాకుండా మనము ఎప్పుడైనా నెక్స్ట్ టైం ఇచ్చినప్పుడు ఇగో ఇక్కడ ఫైల్స్ అని ఆప్షన్ ఉంది. ఇక్కడ అటాచ్ ఫైల్స్లో నువ్వు ఏ ఫోటో ఇవ్వాలనుకున్నావు ఆ ఫోటో ఇచ్చినావు అనుకోండి, ఇట్ విల్ డూ ఇన్ అ బెటర్ వే. ఓకే, ఇంకా నీకు ఇంకా మంచిగా కావాలంటే చేయండి. ఈ కింద వచ్చిన ఫోటో నాకు అవసరం లేదు బై, ఐ వాంట్ దిస్ టెక్స్ట్ టు బి ఆక్యుపైడ్ అంటే ఇక్కడ చెప్పొచ్చు. చెప్తాను చూడండి.
Yeah, I like this thumbnail, but one modifications I wanted to do it. Below you gave some image like a laptop and everything. I don't want you to put anything. I want my text should be completely occupied right hand side. And also left hand side, one imaginary image you added. I'm going to give my trainer image. Use that in the left side. Now give me the thumbnail again. ఇప్పుడు ఫైల్లో I'm attaching trainer image. Done. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే నేను చెప్పింది ఏంటంటే ఇక్కడ యా ఇప్పుడు ఇవన్నీ పెట్టినా కూడా వెన్ యూ చెకింగ్ ఆన్ యూట్యూబ్ ఇక్కడ బాగా అనిపిస్తుంది. యూట్యూబ్లో ఎన్నో వీడియో మధ్యలో ఇది కనిపించదండి. టెక్స్ట్ హైలైట్ కావాలి. నోబడీ కేర్ అబౌట్ దిస్ ఇమేజ్. ఇది చిన్నగా ఉంటే బాగుంటుంది. అందుకోసం రిఫైన్ చేసి ఇది రిమూవ్ చేసి ఇదే మొత్తం ఆక్యుపై చేసేటట్టు చేస్తున్నాను అనమాట. అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ గోయింగ్ టు రిమూవ్ దిస్ గాయ్ అండ్ ట్రైనర్ని యాడ్ చేస్తున్నాను అనమాట. సో నేను విస్పర్ ఫ్లో వాడుతున్నా, మీరు నార్మల్గా ఈ మైక్ వాడి మాట్లాడొచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను మళ్ళీ చెక్ చేసుకో అవసరం లేదు. విస్పర్ ఫ్లో ఏం చేస్తుందంటే నువ్వు తప్పు మాట్లాడినా అది కరెక్ట్ చేస్తుంది ప్రాపర్గా. మీరు ఒకసారి డబుల్ చెక్ చేసుకొని యూ కెన్ గో విత్ దిస్ యాజ్ వెల్. ఆల్వేస్ ట్రై ఫ్రమ్ అ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ వర్షన్, డోంట్ ట్రై ఇట్ ఇన్ అ ఫోన్ వర్షన్. మీరు సీరియస్గా ఉన్నట్టే ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు సిట్ ఇన్ ద ల్యాప్టాప్ అండ్ డూ ఇట్. లెట్స్ వెయిట్ ఫర్ దిస్ రిజల్ట్. ఎస్ అండి, ఇస్ దిస్ గుడ్ ఆర్ నాట్? బాగుందా ఇది దాంతో పోల్చుకుంటే? బాగుంది సార్. థంబ్నెయిల్ అనేది ఒక సైన్స్ అండి. మనం యూజర్కి ఎట్లుందని ఆలోచన చేయాలి. ఇది కనిపిస్తుంది మంచిగా. అయితే ఇది చూసినప్పుడే తెలుగు అని అర్థం కావాలి. ఏం చేయాలి దానికోసం? ఇన్ తెలుగు అని రాసినాం, కానీ ఇది చూసినప్పుడే తెలుగు అని అర్థం కావాలి. అప్పుడు ఏం చేయాలి? టెక్స్ట్ తెలుగులో ఇవ్వాలి. టెక్స్ట్ అనేది తెలుగులో ఇస్తే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు డిస్ప్లే నెట్వర్క్ ట్యుటోరియల్. ఓకే, దీని కూడా అవసరం లేదు మనకు. ఓకే, సీ హియర్ వాట్ ఐమ్ డూయింగ్ ఇట్. దిస్ ఇస్ ద గుడ్ వన్. I wanted to correct one thing. Down you mentioned one word called in Telugu, remove it. And above that there is a word called tutorial. That tutorial word I wanted to write in Telugu. That's enough. So give me a thumbnail again. Ikkada nenu emanta ante always we should try to reduce the text. Unna text ni peddaga chupiyali ante. It's all about time. ODMT అకాడమీ కనిపిస్తుంది, ట్రైనర్ హైలైట్ అవుతుంది, గూగుల్ యాడ్స్ కి సంబంధించి వచ్చింది, అండ్ నౌ వి గోనా గెట్ ఇట్. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఈజ్, ఒక్కసారి నీ ప్రాంప్ట్ మంచిగా ఉంటే సింగిల్ అటెంప్ట్ లోనే నీకు మంచి ఇమేజ్ వస్తుందండి. కొన్నిసార్లు రాదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే యూ కీప్ ఆన్ రిఫైన్ ఇట్ అంటిల్ యూ గెట్ ద బెస్ట్ రిజల్ట్స్. కాకపోతే ఫ్యూచర్లో యూల్ బి లెర్నింగ్ అ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇన్ అ సింగిల్ అటెంప్ట్ ఓన్లీ యూల్ బి గెటింగ్. అంటే మనకు why are we learning AI? To reduce the time. You want the time waste చేసుకోవద్దు కదా. For beginner no problem if you waste your time, but once you get experience also you should not waste your time. Let's wait for this. ఓకేనా? ఇప్పుడు డిస్ప్లే నెట్వర్క్ ట్యూటోరియల్ ఇన్ తెలుగు అని మనం చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఉంది అని వాళ్ళకి అర్థమైపోతుంది. యూ డోంట్ నీడ్ టు టెల్ ఇట్. సో దీనికి చూస్తే నీకు ఇంకా కొంచెం స్పేస్ తగ్గింది. నీకు మొబైల్లో కనిపించినప్పుడు కానీ డెస్క్టాప్ లో కనిపించినప్పుడు మంచిగా కనిపిస్తుంది. సో గూగుల్ యాడ్స్ డిస్ప్లే నెట్వర్క్ ట్యూటోరియల్, రైట్. అయితే ఇప్పుడు నేను రేపు క్రియేట్ చేయాలనుకోండి, న్యూ చాట్ వెళ్ళినా అనుకో, మళ్ళీ కొత్తది సినిమా. ఇక్కడేమో ఈ కాంటెక్స్ట్ విండోలో ఇది ట్రైన్ అయ్యిందండి. దిస్ హెస్ బీన్ ట్రైన్డ్, కాబట్టి ఇది గుర్తుపెట్టుకుంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ టైం నువ్వు ఇదే చాట్కి వచ్చి చేస్తే ఇట్స్ బెటర్. అందుకోసం ఏం చేయాలంటే క్లిక్ ఆన్ దిస్, మూవ్ టు ప్రాజెక్ట్, న్యూ ప్రాజెక్ట్. ఓకే, యూట్యూబ్ ఏదో దీనికి ఒక పేరు పెట్టుకో, యూట్యూబ్ థంబ్నెయిల్, క్రియేట్ అ ప్రాజెక్ట్.
ఓకే, ఇక్కడ చూడు, దీనికి ఒక ట్రైన్ చేస్తున్నాను ఇక్కడ ప్రాజెక్ట్ లో వచ్చేస్తుంటది. ఇప్పుడు ఇది ప్రాజెక్ట్ యూట్యూబ్ thumbnail. Sources, upload source link drives or connect apps like Slack, give ChatGPT deeper context about your project. If you want, you can save some data over there. సో అది సేవ్ చేసుకుంటుంది, నీకు నెక్స్ట్ టైం ఇచ్చినప్పుడు దీన్ని వాడుకొని బెటర్గా చేస్తుంది అనమాట. ఆర్ ఎల్స్ యూ కెన్ ట్రైన్ హియర్ ఓన్లీ, ఇక్కడ నువ్వు ట్రైన్ చేసుకోవచ్చు. ఇక్కడ చెప్తున్నా చూడండి. See, next time when I ask you to create a thumbnail, make sure that always use the trainer image which I've used, which I've gave you, to the left side, and right hand side you should use the text. Whatever the topic I gave, use it as a text. And in your words, maybe you're using 2 lines or 3 lines, at least select 1 line in a Telugu language so that people understand it is like a Telugu video. Okay, remaining all are same. Do you understand? చూడు, ఇప్పుడు కొన్నిసార్లు ఇట్లా అడగొచ్చు, అండర్స్టాండ్ అలా ఇమేజ్ చేస్తున్నాం, పాజ్ కొట్టేసి. Because it's machine, sometimes it make a mistake. One second. And one more thing ఏంటంటే ఇక్కడ this is free version, limitations అయితే ఉంటాయి డెఫినెట్ గా. ఓకే, చేయండి. ఇట్స్ మెన్షనింగ్ చాట్ ఇమేజ్ జనరేషన్ ఫెయిల్డ్. ఓకే, say yes or no for this. Don't create an image. Yeah. Yeah, చూడండి. Yes, I understand your thumbnail template going forward. Use your provided trainer image on the left hand side, not any random person. Put the topic next you give me on the right hand side. Arrange the text in 2 to 3 lines for maximum thumbnail impact. Include at least 1 Telugu line word, so viewers immediately know it as a Telugu video. Keep the overall ODMT Academy branding and style consistent. Avoid unnecessary element like laptops, devices, charts, extra graphics unless you specifically ask for them. Focus on large, bold, readable text that fills the right side. So for future thumbnail request, I will follow this structure: trainer image left, plus topic text, Telugu element, plus ODMT Academy branding. Guys, is this good or not? Yes, sir. కాబట్టి యూ కెన్ ట్రైన్ ఇట్. ఈ విధంగా ట్రైన్ చేస్తే ఇప్పుడు చూడు, ఏమి thumbnail for this topic. Google Ads, video network tutorial class 8. ఒక టాపిక్ ఇస్తున్నా. ఇక్కడ నేను ఏమి ఇస్తలేను, ట్రైనర్ ఇమేజ్ ఇస్తలేను, ఏం చేస్తలేను. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకొని పాతగా ఇచ్చేసేయాలి. దట్ ఈస్ అవర్ ఎజెండా. దీని ఇమేజ్ ఆయన కన్ఫర్మ్ చేస్తుండే ముందు ఇక్కడ చూడండి. thumbnail layout, left side use your trainer image, cut out with a soft glow, ODMT Academy, Google Ads, Video Network class 8, Video Network tutorial. And text hierarchy, Google Ads, Video Network class 8, Video Network tutorial. ఈ విధంగా అంటూ నీకు ఇది బాగాలేదనుకుంటే యూ కెన్ డూ దాట్. ఇప్పుడు ఏమైందండి, ప్లీజ్ అప్లోడ్ ద ట్రైనర్ ఇమేజ్ అగైన్ ఇన్ దిస్ ఇమేజ్, ఇన్ దిస్ మెసేజ్. ఎందుకు ఇట్లా చెప్తుంది? వై ఇట్ ఈస్ ఆస్కింగ్? ట్రైనర్ ఇమేజ్ మర్చిపోయిందండి. ఎందుకు? ఫ్రీ వెర్షన్ కదా సార్, అందుకు. ఇది ఫ్రీ వర్జన్ కాబట్టి ఇదే ప్రాబ్లం. ఇప్పుడు సేమ్ థింగ్ ఇఫ్ ఐ డూ దేర్, ఇంత లొల్లి ఉండనే ఉండదు. ఓకే, లెట్స్ గో అండ్ డూ ఇట్. మీకు అర్థం కావడానికి మాత్రం చేసిన. యాక్చువల్గా అయితే ఇది ఫ్రీ కాకుండా గో కానీ ప్లస్ కానీ అయితే ఇప్పుడు ఏమైతుంటే నాకు ఇమేజ్ రెండర్ అయిపోతుంది అంతేగా, ఇంకా వేరే డిస్కషన్ ఏం లేదు. సో నౌ వాట్ ఐమ్ గోనా డూ ఇస్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు
చాట్ జీపీటీ నేను ఆల్రెడీ ఇంతకుముందు చూపించినట్టు అకాడమీలో చేసేసాను. ఇగో ఇది లైవ్ థంబ్నెయిల్స్. ఇప్పుడు ఇది లైవ్ థంబ్నెయిల్కి సంబంధించి ప్రీవియస్ గా 36th వీడియో ఉండే, క్లాస్ 36 యాక్చువల్గా. ఇప్పుడు నెక్స్ట్ వీడియో క్లాస్ 37. సింపుల్ గా నేను ఏమంటాను చూడండి, క్లాస్ 37. నేను ఇక్కడ టాపిక్ కూడా చెప్తలేను యాక్చువల్గా. ఐఎమ్ నాట్ ఈవెన్ టెలింగ్ ఎనీథింగ్ అబౌట్ థింగ్. ఆటోమేటిక్గా ఇది ఇమేజ్ చేస్తుంది. ఇంతకుముందు చూడండి క్లాస్ 36 అంటే ట్రైనర్ ఇమేజ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీ ట్యూటోరియల్ క్లాస్ 36, ఈ డీటెయిల్స్ అని ఇచ్చేసింది అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రీ అండ్ పెయిడ్. పెయిడ్ లో కూడా మిస్టేక్ చేయదని, కానీ చాలా ఆఫ్టర్ యూజింగ్ ఫర్ మెనీ డేస్ ఇట్ విల్ మేక్ మిస్టేక్. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ కొత్త థ్రెడ్ తీసుకొని చేయాలి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద మెయిన్ డిఫరెన్స్. ఎస్, అంత లోపల ఏం చేద్దాము, మనము టైటిల్స్ అండ్ డిస్క్రిప్షన్స్ జనరేట్ చేసుకున్నాం. ఇమేజ్ వస్తుంది మనకు. మెయిన్ టైటిల్ డిస్క్రిప్షన్స్ కావాలి కదా ఈ స్ట్రీమ్ యార్డ్ లో, ఆ టాపిక్ సంబంధించి. ఐఎమ్ కమింగ్ బ్యాక్ హియర్ అండ్ డూయింగ్ ఇట్. ఇక్కడ చూడండి, ఇక్కడ సింపుల్ గా తీసుకొని అడుగుతాం మనం. I need a YouTube title, description and tags for the following topic. And the topic is Google Ads Display Network tutorial in Telugu. అంతే. అది రీసెర్చ్ చేసి ప్రాపర్ టైటిల్, ప్రాపర్ డిస్క్రిప్షన్, ప్రాపర్ ట్యాగ్స్ ఇస్తుంది. ఇది కూడా ఆల్రెడీ థ్రెడ్ లాంగ్ బ్యాక్ నుంచి యూజ్ చేస్తున్నా. అది దాన్ని వాడుకుంది, అర్థం చేసుకుంది కాబట్టి మంచి టైటిల్ డిస్క్రిప్షన్ ఇస్తుంది. ఒకప్పుడు అయితే నేను సెమరైజ్కి వెళ్ళడం కానీ, గూగుల్ యాడ్స్ కీవర్డ్ ప్లానర్కి వెళ్ళి సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది, కాంపిటీటర్స్ని చూసి చేస్తుండే. నాకు ఇప్పుడు ఈ టైం వేస్ట్ అవసరం లేదు, ఫటాఫట్ అయిపోయింది. చూడండి, గూగుల్ యాడ్స్ డిస్క్రిప్షన్ తెలుగు క్యాంపెయిన్ సెటప్, డిస్క్రిప్షన్ కూడా ఇచ్చేసింది, ఏం ట్యాగ్స్ వాడాలని కూడా ఇచ్చింది. Is this saving our time or not, guys? Yes. And direct గా ఇవి కాపీ పేస్ట్ చేయడం అండి, ఇంకోటి ఏం లేనే లేదు. See here, I'm copying the description. I'm pasting in the description here. టైటిల్ లో కూడా టైటిల్ పేస్ట్ చేయొచ్చు. కాకపోతే నేనేం చేస్తున్నా అంటే టైటిల్ కోసము ఐఎమ్ ఆల్రెడీ ఫాలోయింగ్ ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నా ఓడిఎం అకాడమీలో. అందుకోసమే లెట్స్ టేక్ ద ప్రీవియస్ వీడియో. ఇప్పుడు 36 వీడియో కదా, కాబట్టి నేను ఎట్లా వాడుతున్నా అంటే ఈ విధంగా వాడుతున్నా. దీని తర్వాత అది వాడతాం. సో ఫ్రీ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు టైటిల్లో పేస్ట్ చేస్తున్నా. క్లాస్ 36 అంటే ఇది 37th వీడియో. దెన్ ఇది పాతది టాపిక్, క్వాలిటీ స్కోర్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు టాపిక్ అది కాదు కాబట్టి ఐఎమ్ రిమూవింగ్ దిస్. ఇప్పుడు చాట్ జీపీటీలో ఇచ్చిన గూగుల్ యాడ్స్ డిస్ప్లే నెట్వర్క్ ట్యుటోరియల్, ఇది మనకు ఎంత ఉంటే అంత వాడదాం దాన్ని. ఇంకా లిమిట్ ఎంత ఉంటే, ఇక్కడ తెలుగు అని ఉంది కాబట్టి ఇంకా తెలుగు అన్నది అవసరం లేదు. గూగుల్ యాడ్స్ డిస్ప్లే నెట్వర్క్ ట్యుటోరియల్. సో టైటిల్ వచ్చింది, డిస్క్రిప్షన్ వచ్చింది, ట్యాగ్స్ తర్వాత పేస్ట్ చేసుకోవచ్చు. అంత లోపల థంబ్నెయిల్ కూడా చూద్దాం మనం. థంబ్నెయిల్ రెడీ అయింటది మనకు. ఓకేనా అండి? ఐ జస్ట్ మెన్షన్ క్లాస్ 37 గుర్తుపెట్టుకొని ఇచ్చిందా లేదా? ఎస్, Yes, sir. Then now I'm gonna use this thumbnail out here. 37. Live done, guys. ఇప్పుడు ఈరోజు 10 o'clockకి పబ్లిష్ చేయాలి కాబట్టి ఈరోజు 10 o'clockకి ఇది లైవ్ వెళ్ళిపోతుందండి. ఇప్పుడు షెడ్యూల్ చేస్తున్నాం, ఇక ఇట్ విల్ బి డన్. సో ఎవ్రీడే నేను లైవ్లో వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు దానికి కానీ టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్, థంబ్నెయిల్స్ కావాలి. ఐఎమ్ హ్యాపీగా చాట్ జీపీటీని వాడుతున్నాను. అది ప్రతిరోజు కొత్తగా న్యూ చాట్ ఓపెన్ చేయకుండా ఏం చేశాను, ఎగ్జిస్టింగ్ చాట్ థ్రెడ్లో ఏమైతే ఉందో దాన్ని ప్రాజెక్ట్గా సేవ్ చేసుకొని దానికి ట్రైన్ చేశాను అనమాట. దానివల్ల అది నేను చాలా చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినా తీసుకుంటుంది. ఫ్రీ వర్జన్లో ఏమవుతుందంటే కాంటెక్స్ట్ విండో అయిపోతుంది, టోకెన్స్ అయిపోతాయి కాబట్టి మర్చిపోతుంది. అసలు నేను ఫస్ట్ ట్రైనర్ ఇమేజ్ ఇచ్చినా కూడా మర్చిపోతుంది, అందుకే చేయదు. అందుకే there is always important to have a paid version. మనం ఇవి వాడుతున్నదే టైం సేవ్ చేసుకోవడానికి కాబట్టి ఇట్స్ ఆల్వేస్ గుడ్ ఫర్ దట్.
లైవ్ స్ట్రీమ్ అవుతుంది. మనం ఈ క్లాస్ అయిపోయే లోపల ఆ లైవ్ కూడా వచ్చేస్తుంది. ఎనీ క్వశ్చన్స్ సోఫా? క్లియర్ క్లియర్ కదా? నథింగ్ సార్. ఓకే, రైట్. నా చెప్పండి. సంప్రస్ యూస్ చేశారు కదా సార్ ఇప్పటి వరకు కీవర్డ్స్ కదా జనరేట్ చేయడానికి. ఇప్పుడు చాట్ జీపీటీని యూస్ చేయొచ్చా సార్ దేనికి? కీవర్డ్ జనరేషన్? అవును, మళ్ళా చాట్ జీపీటీని వాడుకోవాలని ఎస్ఈఓ మొత్తానికి వాడుకో, గూగుల్ యాడ్స్ కి వాడుకో, గూగుల్ యాడ్స్ లో సెర్చ్ నెట్వర్క్ లో యాడ్ కాపీ కావాలి, అన్నిటికీ వాడుకోవచ్చు నువ్వు చాట్ జీపీటీని. ఇట్ విల్ సేవ్ యూ టైం. మీకు రెండు యూస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కదా సార్. చాట్ జీపీటీ అంత పవర్ఫుల్ గా ఇస్తుందా సార్? మంచిగా ఇస్తుంది. ఓకే. I'll give one example. AI full course. ఈ వీడియో చూడు, ఇక్కడ వచ్చింది కదా. ఈ వీడియో 7 months బ్యాక్ చేస్తున్నాం మనము. ఇది టైటిల్ డిస్క్రిప్షన్ దాని నుంచి తీసుకుందే, thumbnail దాని నుంచి తీసుకుందే. సీ ద రిజల్ట్స్, 2,18,000 వ్యూస్ వచ్చినాయి కదా. సో కంప్లీట్ అక్కడ నుంచి తీసుకుందే. ఎందుకంటే ఇట్ హ్యాస్ యాక్సెస్, ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్. యూనో సెమ్రష్ ఎంత పవర్ఫుల్ అంత పవర్ఫుల్ చాట్ జీపీటీ కూడా. ఓకే, కాకపోతే ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటున్నావు అన్నది గేమ్ అనేది ఇంపార్టెంట్. వెళ్తుందా ఇప్పుడు చూసిన లైవ్? బాను, వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? బాను, వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? సార్ లైవ్ స్ట్రీమ్ చేస్తే అది కంటిన్యూగా వీడియో ప్లే అవుతూ ఉంటుందా సార్? ఏ టైంలో చూసినా లేదా సమ్ టైమ్? ఆ వీడియో ఎంత టెన్యూర్ ఉందో అంత టెన్యూర్ లో పోతుంది. కానీ మీరు చూస్తే టీవీ9 ఈటీ వాళ్ళది కంటిన్యూస్ గా ప్లే అవుతుంది కదా. అట్లా కూడా చేయొచ్చు. అక్కడ లూప్ అనే ఆప్షన్ ఉంటుంది, దానికి వేరే టూల్ వాడాలి, చేయొచ్చు. కానీ మనకు అవసరం లేదు కదా. హూ విల్ వాచ్ డిజిటల్ మార్కెటింగ్ వీడియోస్ అన్న లూప్? ఏదైనా సెన్సేషన్ న్యూస్ ఉంటే డెఫినెట్లీ చూస్తారు, అది వాళ్ళకి బెనిఫిట్, అది చేయొచ్చు. మనకు అవసరం లేదు, మనం స్పెసిఫిక్ టైంలో స్టూడెంట్స్ కోసం పెడుతున్నాం అన్నమాట. ఇఫ్ ఐ పుట్ ఇట్ ఆన్ లూప్ ఆల్సో స్టూడెంట్స్ గెట్ ఇరిటేటెడ్. కాబట్టి మన గోల్ ఏంటంటే ఆయనకు ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు డోంట్ కేర్, వాడు తిట్టుకున్నా వాళ్ళు చాలా మంది న్యూస్ ఛానల్ తిడుతుంటారు, వాళ్ళు డోంట్ కేర్. వాళ్ళకి ఏం కావాలి? టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతుండాలి. వాళ్ళ ఉద్దేశం కూడా ఒక రకంగా మార్కెటర్గా కరెక్టే అండి. హైదరాబాద్ లో ఒకటి జరిగింది, చిన్నపిల్లాడు కారు తీసుకొని గుద్దిండు, ఆ న్యూస్ ఇది. నీవు ఇలా 7 గంటల నుంచి 8 గంటలకు లైవ్ పెట్టినావు. ఆ 7 గంటల నుంచి 8 గంటల వరకు అందరూ చూస్తారా? చూడరు కదా. ఒక ఆయన 12 గంటలు చూస్తాడు, ఆయన పొద్దుగాల చూస్తాడు. బట్ ఆ న్యూస్ ఇస్ న్యూస్ ఓన్లీ, కంటిన్యూస్ ఉంటుంది. దే విల్ గెట్ సో మెనీ వ్యూస్ అవుతారు. వాళ్ళకు సరిపోతుంది. ఓకే సార్ లైవ్ కోసం వాడే టూల్ ఉంది కదా, అది ఫ్రీనా సార్? అది ఇప్పుడు వాడింది ఫ్రీ, మీకు ఫ్రీగా వాడచ్చు. అగైన్ ఎక్కడ పోయినా ఫ్రీ ఉంటుంది, పెయిడ్ ఉంటుంది. డిఫరెన్సెస్ కూడా ఉంటుంది. ఫ్రీకి ఏమవుతుందంటే కొంచెం లిమిటేషన్ ఉంటుంది. ఇన్స్టల్ గా మీరు స్ట్రీమ్ యాడ్ వాడుకోండి, కాకపోతే స్ట్రీమ్ యాడ్ లోగో వస్తుంది, కొంచెం లిమిటేషన్స్, లెంతీ వీడియో ఉండదు. ఇప్పుడు నేను 4 గంటల వీడియోని కూడా స్ట్రీమ్ చేయగలుగుతా, నువ్వు చేయలేవు. రికార్డెడ్ స్ట్రీమ్ ఉండదు, నువ్వు డైరెక్ట్ లైవ్ చేయాల్సిందే. అలా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, మీరు చెక్ చేయండి ఒకసారి. ఓకే. ఏ వీడియో మంట అవుతుందా? అవుతుంది, ఏం కాదు. ఏ వీడియో మంట చేస్తుంది, తక్కువ ఉంటుంది. మనం మా యూట్యూబ్ గురించి మాట్లాడినప్పుడు వీళ్ళు డిస్కస్. ఓకే, సో సార్ ఆ టూల్ పేరు ఏం పేరు సార్? అది ఏదండి? లైవ్ జస్ట్ టూల్ పేరు. స్ట్రీమ్ యాడ్. ఓకే. క్లాస్ అయిపోయినాక ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది సార్, అది దానికి టైం సెట్ చేయాలి. లైవా? ఎస్. ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన వీడియో ఎన్ని గంటలు ఉందో అన్ని గంటలు ఆ వీడియో ప్లే అవుతుంది. అయిపోయిన తర్వాత పోతుంది. అది లైవ్ నుంచి వెళ్ళిపోయి నీకు వీడియో సెక్షన్ లో సేవ్ అయిపోతుంది. లైవ్ సెక్షన్ లో సేవ్ అయిపోతుంది. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఆన్ హౌ ఐ క్రియేటెడ్ టైటిల్, డిస్క్రిప్షన్, thumbnail? క్లియర్? నెక్స్ట్, నేను వీడియోస్ కూడా చేస్తా కదా రెగ్యులర్ గా. ఏఐ వీడియోలు చేసినప్పుడు కూడా దానికి సంబంధించిన ప్రాంప్టింగ్ నేను చాట్ జీపీటీ నుంచే తీసుకుంటాను. ఐ విల్ బి టేకింగ్ ఫ్రమ్ చాట్ జీపీటీ ఓన్లీ. ఓకే, అండ్ ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు షో సమ్ టూల్. ఆ టూల్ ఇంపార్టెంట్ కాదు. సో డోంట్ ఆస్క్ మీ క్వశ్చన్స్ ఆన్ హౌ ఐ మేకింగ్ ఏ వీడియో, అంత సపరేట్ టాపిక్.
ఇక్కడ నేను చాట్ జీపీటీని ఏ విధంగా వాడుకుంటున్నా అది మాత్రం చూడండి. ఓకేనా? రైట్. సో ఐమ్ కమింగ్ బ్యాక్ హియర్ అండ్ ఐమ్ ఆస్కింగ్ ఇట్. I'm planning to create a video. I want to use Google Flow of my avatar, and I'm a pilot, and I'm on the plane, maybe jet fighter plane, going on the Himalayan mountain. Okay, maybe chased by my enemies. So I want a great video on that. Google Flow allows me only 10 seconds of video, but I want you to create a series of prompts in such a way that the video is complete. So initially I'm riding over there, I'm going there, and enemies are chasing, and finally successfully I escaped from them. At the same time, I killed every enemy. Finally, I'm celebrating my success over there. So this is the plot. So think about it properly and give me proper prompt so that I can execute and get the video on a Google Flow. ఇక్కడ నువ్వు ఏమి చేయాలనుకున్నావో క్లియర్గా చెప్పాలి. చూడు ఎంత క్లియర్గా రాసుకుంది. బికాస్ ఐఎమ్ యూజింగ్ అ విస్పర్ ఫ్లో. ఇది వాడతాము డైరెక్ట్గా వస్తుంది, కొన్ని మిస్టేక్స్ కూడా చేస్తుంది. ఇది ఏ మిస్టేక్ చేయదండి. చలో, ఇదే నీ ప్రాంప్ట్ సక్సెస్. ఇప్పుడు నేను వీడియో చేయమని చెప్తలేను. చాట్ జీపీటీ ఈస్ నాట్ కేపబుల్ ఆఫ్ క్రియేటింగ్ ఎ వీడియో. ప్రీవియస్గా వీళ్ళకు సోరా అనే ప్లాట్ఫామ్ ఉండే, కానీ అది ఫెయిల్ అయ్యింది. దే ఆర్ నాట్ యూజింగ్ ఇట్. నౌ దే విల్ హెల్ప్ యూ క్రియేటింగ్ ఎ వీడియో, బట్ యూ హ్యావ్ టు యూజ్ అనదర్ ప్లాట్ఫామ్. ఇక్కడ వచ్చినావంటే నువ్వు ఇన్ఫర్మేషన్ కోసం, ఇమేజ్ కోసం బాగా పనిచేస్తుంది. కొన్ని కనెక్టర్స్ వాడితే సమ్ అదర్ బెనిఫిట్ కూడా చేస్తుంది. ఓకే, చూడండి ప్రాంప్ట్ అడిగాను. ప్రాంప్ట్ చూడండి. ఎస్, ఫర్ గూగుల్ ఫ్లో the best approach is to make this a continuous cinematic sequence of 7 clips into 10 seconds. Keep the same avatar, fighter jet, costume, weather, and Himalayan environment throughout. I would make it feel like a Hollywood aerial action trailer. High tension, missiles, evasive maneuvers, enemy, jets being destroyed in explosion, but no graphic violence. Master continuity prompt. Use this at the beginning of every scene prompt so flow keeps the character and word consistent. చూడండి, ఇది స్టార్టింగ్ లో వాడు అంటుడు. ఇందులో ఏంటంటే సినిమాటిక్ ఫీల్ ఎట్లుండాలని రాస్తుంటాడు. చూడండి, క్రియేట్ అ సినిమాటిక్ ఫోటో రియలిస్టిక్ ఏరియల్ యాక్షన్ మూవీ సీన్ బ్లా 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 బ్లా. దాని తర్వాత సీన్ 1. సీన్ 1 ఏంటి? సినిమాటిక్ ఎస్టాబ్లిషింగ్ ఎ షాట్ ఓవర్ ది హిమాలయన్ మౌంటైన్స్ ఎట్ సన్ రైజ్. My fighter jet flies fast between something. Scene 2, chase begins. Scene 3, impossible Himalayan escape. Scene 4, counter attack. Scene 5, 2 enemies remaining. Final enemy. Then victory. ఇదన్నీ వన్ బై వన్ జనరేట్ చేసుకోవాలి. దిస్ ఇస్ నాట్ అ మ్యాజిక్. ఏ వచ్చిందని నేను ఫైటర్ జెట్ లో ఉన్నా ఫైటింగ్ సీన్ అంటే అంత సీన్ లేదు. ఏది కూడా చేయలేదు. ఏదైనా బిట్ బై చేయడం, ఇంత చేయడమే గ్రేట్ అసలు యాక్చువల్గా. So I'm using this prompt. దీనికి నేను I'm using a Google Flow. That you will be learning later. ఈ ఫ్లో ఎట్లా వాడాలి ఏం కదా అన్నది you will be learning later. Right. ఇక్కడ నా అవతార్ ఉంది అనమాట. ఇప్పుడు నేనే రావాలంటే నా ఇమేజ్ కాకుండా ఒక అవతార్ క్రియేట్ చేసుకోవచ్చు. సో నాలాగానే ఉంటుంది, నాలాగానే మాట్లాడుతుంది కూడా. ఇక్కడ 10 seconds అని ఉంది. ఆ ప్రాంప్ట్ మొత్తం పేస్ట్ చేసిన. ఒకటే ప్రాంప్ట్ కాదు, 2 ప్రాంప్ట్లు ఇవ్వాలి. ఇది ఓన్లీ విజువల్స్ ఎట్లుండనే దానికి. ఇది సీన్ ప్రాంప్ట్. ఫస్ట్ సీన్ ప్రాంప్ట్. దెన్ ఐమ్ పేస్టింగ్ ఓవర్ హియర్. అయిపోయింది. మన కొద్దిసేపట్లో వీడియో కూడా వచ్చేస్తుంది. ఇది మార్నింగ్ క్లాస్లో నేను చెప్పిన వీడియో అనమాట. మన ODMT AI గురించి అనౌన్స్మెంట్. ఐఎమ్ జస్ట్ ప్లేయింగ్ హియర్. సౌండ్ వినిపిస్తుందా అండి? కెన్ యూ ఏబుల్ హియర్? No, sir. కొన్నిసార్లు రాదు ఇది, బికాస్ వీఆర్ యూజింగ్ అ గూగుల్ మీట్. చూద్దాం ఆగండి. ఐ విల్ స్టాప్ ద స్క్రీన్ షేర్ అండ్ ఐ విల్ ట్రై ఇట్ అగైన్.
CMAD, because we are not in this, it will not come. It's okay. మనం సేమ్ విండోలో లేమంటే రాదు, సౌండ్ రాదు. రేపటి నుంచి మనము జూమ్ సెషన్ లో లాగిన్ అవుతాం. జూమ్ లో ఈ ప్రాబ్లం ఉండదు. రేపు ఎల్లుండి నుంచి మీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ జీమీట్ లో ఉంటాయి. రాకేష్, ఐ విల్ టెల్ యూ, ఐ విల్ షేర్ యూ ద లింక్ యాజ్ వెల్. సో విల్ బి జాయినింగ్ ఫ్రమ్ దేర్. ష్యూర్ సార్. సో ఇక్కడ ఈ వీడియో చూస్తే మార్నింగ్ సేమ్ ఈ విధంగానే ప్రాంప్ట్ తో పాటు చేసిన వీడియో ఇది. ఏఐ నేర్చుకోవాలని అనుకుంటున్నారా, కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియడం లేదా? ఓడిఎంటి ఏఐ సేమ్ ఇంతకుముందు చేసినట్టే ప్రాంప్ట్ చేశానండి. ఇక్కడ ఏఐ గురించి మాట్లాడుతున్నాను. ఏఐ నేర్చుకోవాలని అనుకుంటున్నారా, కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియడం లేదా? ఓడిఎంటి ఏఐ కొత్త బ్యాచ్ ఆగస్ట్ 13 నుంచి ప్రారంభమవుతోంది. ఈ విధంగా మన ప్రమోషనల్ వీడియోని మల్టిపుల్ వీడియోస్ చేసి క్లబ్ చేసి మంచి వీడియో చేయొచ్చు. ఓకే, మన వీడియో రెడీ అయింది. అన్ఫార్చునేట్ గా మీకు సౌండ్ రాకపోవచ్చు, బట్ విజువలైజేషన్ చూడండి ఎలా ఉందో. లెట్ మీ డౌన్లోడ్. స్క్రీన్ కనపడట్లేదు. స్క్రీన్ కనిపిస్తలేదా గైస్? విజిబుల్ సార్. కనిపిస్తుంది సార్. స్క్రీన్ ఉంది, స్క్రీన్ ఉంది. సౌండ్ రాకపోవచ్చు కానీ స్క్రీన్ ఉంది. ఓకేనా, ఇది కనిపిస్తుందా హిమాలయన్? Yes, sir. Yes, sir. Yes, sir. మనం ప్రాంప్ట్ ఇచ్చినాము, చాట్ జీపీటీని వాడుకున్నాము, ఒక పర్టికులర్ టూల్లో ప్లేస్ చేసినాము. ఇగో ఫ్లైట్ ఉంది, నాకు సౌండ్ కూడా వస్తుంది, మీకు రావట్లేదులే బికాస్ ద గూగుల్ మీట్ ప్రాబ్లం. లెట్ మీ ప్లే దిస్. Multiple bogies detected. Closing in fast, engaging defense. గైస్, ఇస్ దిస్ గుడ్ ఆర్ నాట్? Yes, sir. Yes, sir. కొద్దిసేపట్లో చేసేసినాం మనం. మంచిగా ఉంది కదా? Yes, sir. Yes, sir. సౌండ్ కూడా వస్తుంది సార్. వస్తుందా మీకు? Voice వస్తే మంచిదే. వాయిస్ వచ్చింది సార్ ఈ వీడియోకి. ఓకే, మళ్ళీ ప్లే చేద్దాం అయితే. Multiple bogies detected. Closing in fast, engaging defense. ఫ్లైట్స్ రావట్లేదు సార్. ఆ? ఫ్లైట్ వచ్చేది సౌండ్ రావట్లేదు. అది ప్రాబ్లము గూగుల్ మీట్ లేండి, రేపు క్లియర్ అయిపోతుంది లేండి అది. నెక్స్ట్ అండి, నెక్స్ట్ సీన్ కూడా చేద్దాం. వీఆర్ నాట్ హియర్ టు క్రియేట్ ఎ వీడియో, బట్ నెక్స్ట్ సీన్ కూడా నేను చేస్తాను. ప్రతి సీన్ కి ముందు ఈ కాపీ చేయమన్నాడు కాబట్టి లెట్స్ కాపీ దిస్, గో బ్యాక్ దేర్ అగైన్, యూస్ ది అవతార్ అండ్ సెకండ్ సీన్ కూడా కాపీ పేస్ట్ చేద్దాం. చేజ్ బిగిన్స్. డన్ గైస్. ఈ విధంగా యూ కెన్ ఏబుల్ టు క్రియేట్ అ వెరీ వెరీ గుడ్ వీడియో. అది మనం ఆల్రెడీ చేసామండి. మీకు యూ మైట్ హావ్ సీన్ అన్ ఓడిఎంటి వెబ్సైట్. ఏ వీడియోలలో పెట్టాను నేను. సేమ్ ఇదే విధంగా చాట్ జీపీటీని వాడుకున్నాను, ఫ్లో వాడాను, ఐ క్రియేటెడ్ దిస్. ఇందులో పెట్టలేదు అయితే, ఫైట్ సీన్ ఇందులో పెట్టలేదు, ఫైట్ సీన్ పెట్టాను అంతే. ఓకే, లెట్ మీ డూ ఇట్ ఇన్ ఓడిఎంటి. దిస్ వన్. ఈ వీడియో మొత్తం ప్లే చేస్తా. సౌండ్ వస్తుందా అండి? రావట్లేదు. నో సార్. షేర్. ఇప్పుడు వస్తుంది చూడండి మీకు. వస్తుందా? వస్తుందండి. Yes, sir. సౌండ్ ఇప్పుడు వస్తుంది. రైట్, లెట్ మీ ప్లే దిస్ అండ్ సీ ఇట్. సేమ్ ఇది చూసిన ప్యాటర్న్ లో చేశాను అది.
గైస్ ఎట్లుందా వీడియో? సూపర్ సార్, బాగున్నాయి. సూపర్ ఉంది సార్, బాగుంది సార్. బాగుంటాలండి మధ్యలో. సార్ ఫ్లో ఫ్రీ సార్. ఫ్లో ఫ్రీ. గేమ్ మళ్ళీ టెల్లింగ్, మీరు ఎప్పుడు క్వశ్చన్ అడిగినా ఒకటే ఆన్సర్ చెప్తా. అన్ని ఫ్రీ ఉంటాయి, అన్ని ఫ్రీ ఉంటాయి, కానీ లిమిటేషన్స్ ఉంటుంది. నేను చేసినంత మీరు చేయలేరు, అంత అంత ఫ్రీడమ్ ఇయ్యదు అది. కొద్దిగా చేసే వరకు డిస్టర్బ్ చేయడం కానీ. ఓకే, పైసా పేకో తమాషా దేకో, అన్ని నీకు ఫ్రీగా ఇస్తే వాడు ఎట్లా బతకాలి? అవునా? సార్ ఇప్పుడు అన్ని స్టెప్ బై స్టెప్ ఇవ్వాలా, లేకపోతే అన్ని స్టెప్స్ ఒకేసారి ఇచ్చేయచ్చా సార్ మీరు? అట్లా ఇవ్వద్దు, ఏదైనా స్టెప్ బై స్టెప్ వేయాలి. సీన్ 1, సీన్ 2, సీన్ 3. ఇప్పుడు ఎవ్రీ టైం 10 seconds వీడియోనే చేస్తుంది అది. కాబట్టి సీన్ 1 అయిపోయినాక సీన్ 2, సీన్ 2 అయిపోయినాక సీన్ 3. ఓకేనా? ఎన్ని సీన్స్ చేశారు సార్ దానికి? ఏంటండి? ఎన్ని సీన్స్ వాడారండి? ఇప్పుడు ఇది 7 scenes కదా, అది కూడా అంతే, 7 to 8 scenes వాడా. 1 hour లో అయిపోయింది ఆ వీడియో. బట్ క్వాలిటీ మంచిది. ఇప్పుడు మీకు ఇంకా స్క్రీన్ షేర్ చేసినందుకు క్వాలిటీ లేదు, కానీ చాలా హై క్వాలిటీలో ఉంది అది. వాయిస్ ఎలా యాడ్ చేశారు సార్? వాయిస్ సౌండ్ అంతా అదే ఇచ్చుకుంటుంది. ఇక్కడ సక్సెస్ ఒకటండి, ఇక్కడ సక్సెస్ ఒకటి ఏంటి? నీ ప్రాంప్ట్. నీ ప్రాంప్ట్ ఎంత మంచిగా ఉంటే, నేను ప్రాంప్ట్ కూడా మీ ముందరనే చేశాను కదా, కాబట్టి నీ ఎక్స్ప్లెనేషన్ ఎంత బాగా ఇస్తే అంత బాగా ప్రాంప్ట్ ఇస్తుంది. ఆ ప్రాంప్ట్ తీసుకొని ఒక పర్టికులర్ టూల్లో ఇస్తే అయిపోతుంది. సో యూ షుడ్ లెర్న్ వన్ థింగ్, దాట్ ChatGPT ఈస్ ద బేస్. నువ్వు ఏ టూల్ కానీ ఇప్పుడు డైరెక్ట్ ఫ్లోలో, ఈ ఫ్లోలో లేదు అద, నువ్వు ఇక్కడ నీకు అది హెల్ప్ చేయదు అది తానా. ఐ వాంట్ యూ టు క్రియేట్ అ వీడియో వేర్ ద జెట్ ఫైట్ సీన్ కావాలంటే అది అట్లా ఎంత మంచిగా ఏదు అనమాట. కాబట్టి ChatGPT ఈస్ అ సోర్స్. ఇగో సెకండ్ సీన్ కూడా రెడీ అయిపోయింది. లెట్స్ ఓపెన్ అండ్ దీని ప్రకారం ఏం చేసింది. లెట్స్ ఓపెన్ ఇట్. ఇది క్లారిటీ బాగుంది సార్. ఇందులో ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చింది. ఆర్మీ లెవెల్ ఉన్న వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఇస్తారా? ఇయర్ అసలు ధైర్యంగా ఉంటారు. కల్కి మూవీలో ప్రభాస్ లాగా ఉంది సార్. కామెడీ. రైట్ అంటే మనం కరెక్ట్ చేసుకోవచ్చు, మళ్ళీ యూ కెన్ కరెక్ట్. సో అర్థమైందా? ఫస్ట్ కాంటెక్స్ట్ ఏంది? ChatGPT ద్వారా టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్, థంబ్నెయిల్స్ ఎట్లా చేయాలి. సెకండ్ ద్వారా ఏ టూల్ వాడు, ChatGPT ఇస్ ద బేస్ ప్రాంప్ట్ చేయడానికి. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? సార్ మన అవతార్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి సార్? అంటే మన ఫేస్ పెట్టి. అది నెక్స్ట్ నేర్చుకుంటారు మీరు. జెమినై వచ్చి నేర్చుకుంటారు. ఓకే సార్. ఓకే. నో క్వశ్చన్. ఇప్పుడు ఇందులో చేంజెస్ ఏమైనా చేయాలనుకుంటే కూడా మళ్ళీ ప్రాంప్ట్ ఇచ్చి చేంజెస్ చేసుకోవాలి, యాడ్ చేయాలి. చెప్పాలి. నాకు ఇప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది నాకు నచ్చలేదు. ఐ డోంట్ వాంట్ యూ టు పుట్ ద ఎక్స్ప్రెషన్, రిమూవ్ దట్ ఎక్స్ప్రెషన్ అంటే మళ్ళీ రీప్రాంప్ట్ వస్తుంది, రీవ్ చేయాలి. కాకపోతే అక్కడ నువ్వు ఫ్లోలో నీకు ఫ్రీ వర్షన్ లో కొన్నే ఉంటాయి, 3 వీడియోల కంటే ఎక్కువ రావు. అందుకే యూ నీడ్ అ మోర్ ఫ్రీడమ్ ఆఫ్ మనీ. పైసా నేను నెలకు 6,000 7,000 కడుతున్నా దానికి. ఓకే, బికాస్ ఐ డోంట్ వాంట్ మై క్రియేటివిటీ షుడ్ బి స్టాప్డ్. ఇప్పుడు ఆమె మార్కెటర్ అండి, క్రియేటివిటీ ఉంటుంది నాకు. నేను ఎప్పుడు 10-12 years బ్యాక్ నుంచి మంచి యాడ్స్ చేయాలని ఉండే, కానీ దానికి ఫోటోషాప్ కావాలి, వీడియో ఎడిటింగ్ కావాలి, ఇవన్నీ మర్సంగా ఉంటాయి. ఇప్పుడు ఏ వచ్చింది కదా నా క్రియేటివిటీ. ఇప్పుడు ఆ ఫైట్ సీన్ వాడి కూడా నేను ODMని ప్రమోట్ చేసుకున్నాను. సో ఐఎమ్ ఏబుల్ టు బెటర్ ప్రమోట్ మై సెల్ఫ్. అందుకు నీ చేతిలో ఏ టూల్స్ ఉంటే చాలు. క్రియేటివ్ ఐడియా బ్రెయిన్లో ఉండాలి. ఎంత పెద్ద నువ్వు టెల్ మీ ఎనీథింగ్ సీన్ వీ కెన్ క్రియేట్ ఇట్. దాన్ని బాగా ప్లాట్ చేసుకుంటూ పోవడమే అంతే. లాస్ట్ 2 months బ్యాక్ బాగా కూర్చున్నాను నేను. ఐ యూస్ టు స్పెండ్ కంప్లీట్ నైట్ మొత్తం. నేను నైట్ 10-11 o'clock ల్యాప్టాప్ మీద కూర్చుంటే మార్నింగ్ 7-8కి పడుకుంటుంటే. అంత ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇవి చేసేటప్పుడు. బికాస్ ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్, కొత్త టూల్ వచ్చినాయి. కావాల్సింది ఫోకస్ ఉండాలి, కన్సిస్టెంట్ లాంగ్ అవర్స్ కూర్చుని ఒప్పుకుండాలి. అప్పుడు అలాంటి తీయచ్చు. ఆ అమ్మ పాట చేయడం కానీ, బాలీవుడ్ సాంగ్ చేయడం కానీ, ChatGPT సాంగ్, ఈ ఫైట్ సీన్స్, ఇవన్నిటికీ నీకు మజా ఉండాలి, ఫోకస్ ఉండాలి. లేకపోతే రాదు అది. ఏదో టైం పాస్ చేసినట్టు సార్ టాస్క్ ఇచ్చి చేద్దామంటే నీకు అది రాదు. మనసు పెట్టాలి. అర్థం చేసుకోండి, సినిమా ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు ఎంత మనసు పెడతారు. ఓకే,
నువ్వు చాలాసార్లు చాలా గడ్డలు కూడా పెంచుకుని ఉంటారంటే నిజంగా టైం ఉండదు వాళ్ళకి, ఆ టైం వేస్ట్ అనిపిస్తుంది, వాళ్ళంతా ఫోకస్గా ఉంటారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సినిమా హిట్ అయినా ఫెయిల్ అయినా కూడా వాళ్ళ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. అంటే వాళ్ళు పడ్డ వర్క్ కానీ అవుట్పుట్ కోసం ఎంత కష్టపడతారు అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం కూడా అంతే, వీఆర్ ఇన్ టు దిస్ క్రియేటివ్ ఇండస్ట్రీ. మీరు ఏ టూల్స్ వాడి ఒక మంచి ఇమేజ్ కానీ వీడియో కానీ చేయాలంటే మనసు పెట్టాలి. దాంతోపాటు ఒక మంచి సినిమా ఉందండి, కల్కి లాంటి సినిమా కావచ్చు, మగధీర కానీ, మన రాజమౌళి సినిమాలు కానీ, బాహుబలి కావాలని పైసలు లేకుండా ఫ్రీగా చేయొచ్చా అంటే చేస్తారా? ఫ్రీగా యూ కాంట్ డూ ఇట్. ఆయన ఎన్నో కోట్లు ఖర్చు పెట్టించాడు. క్రియేటివిటీ ప్లస్ మనీ విల్ గివ్ యూ. ఇక్కడ కూడా అంతే, యూ ఆస్క్ మీ క్వశ్చన్, సార్ ఫ్రీగా చేయొచ్చా అంటే చేయొచ్చు. ఫ్రీగా చేస్తే ఫ్రీ లెవెల్లో ఎట్లుంటుంది, పైసలు పెడితే బాహుబలి రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు ఈ సీన్ అది పెయిడ్ వర్షన్ పాటు బాగా వచ్చింది, మీరు ట్రై చేస్తే కొంచెం బాగాలేకపోవచ్చు. కాకపోతే రెండు సేమే, నేను ఏం టాలెంట్ ఉందో అదే నీకు చూపించిన. ప్రాబ్లం ఓన్లీ అది పెయిడ్ వర్షన్ లేకపోవడమే. కాబట్టి మీరు ఏం చేయాలంటే మీ దగ్గర డబ్బు ఉంటే పెయిడ్ తీసుకోండి, డబ్బు లేకపోతే ఏం చేయండి, ఫ్రీ ట్రై చేయండి. ఇంకొక ఐడియా ఏంది, 5-6 మంది కలవండి, కలిసి ChatGPT Pro తీసుకోండి, అది 2000 రూపాయలు పర్ మంత్, ఒకరికి 200-300 పడుతుంది కదా. ఒక సింగిల్ జీమెయిల్ అడిగితే చేయండి. నువ్వు పొద్దుగాల 10 to 11 వాడు, ఇంకో 11 to 12, ఒకటే టైం ఇద్దరు వాటికి రాదు. అట్లా వాడుకుంటే నువ్వు పెయిడ్ వాడినట్టు ఉంటుంది, నీకు బెనిఫిట్ కూడా వస్తుంది. ఓకే, రైట్. లెట్స్ మూవ్ ఆన్ టు ద థర్డ్ టాపిక్, బ్యానర్స్ అండి. మోస్ట్ ఆఫ్ ద బ్యానర్స్ ఐ డూ క్రియేట్. నేను క్యాన్వా 1.5 year బ్యాక్ క్యాన్వా ప్రో ఉండే నాకు. ఇప్పుడు నేను క్యాన్వా వాడక 1.5 year అయ్యాయి. ఇప్పుడు ఎంతో మంది బిజినెస్ లాస్ అంటే ఇప్పుడు క్యాన్వా బిజినెస్ లాస్ అయ్యి, కొందరు ఫిగ్మా వాడుతుండే, ఇప్పుడు ఎవరు వాడతలేదు, అంతా ChatGPT, జెమినై అవి వాడుతురు చాలు. మార్నింగ్ బ్యాచ్ వాళ్ళకి ఇమేజ్ క్రియేట్ చేశాను నేను. ఇప్పుడు మా అప్కమింగ్ బ్యాచ్ ఉంది కాబట్టి దీని గురించి మాట్లాడానికి ఇమేజ్ చేశాను. ఇప్పుడు మీరు చేయండి, నేను చెప్తున్నా, దానికి ప్రాంప్ట్ చెప్పండి. అప్కమింగ్ మన డిజిటల్ మార్కెటింగ్ కోర్సు August 11th స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 10 o'clock, ఈవినింగ్ 7 o'clock బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన మీరు ఒక బ్యానర్ క్రియేట్ చేయాలి. ChatGPTకి ఏం ప్రాంప్ట్ ఇస్తారో ఆలోచన చేసి రాసి చాట్ బాక్స్లో రాయండి, నేను చూస్తాను. డిజిటల్ మార్కెటింగ్ బ్యాచ్ ODMT కొత్తగా స్టార్ట్ అవుతుంది. August 11th బ్యాచ్, మార్నింగ్ 10, ఈవినింగ్ 7 బ్యాచ్. దానికి మీరు ఏం ప్రాంప్ట్ రాస్తారో రాసి నాకు అక్కడ పెట్టండి. రాశారా? చాట్లో పేస్ట్ చేయండి. Sai Deepthi Imran, hi ChatGPT. In ODMT Institute, new batches started and demo class timings morning 10. You create a banner for new batch students with ODMT logo mentioned clearly. Create trending good banner. Okay, good. I'm starting a digital marketing new batch on August 10th and the timings. I want you to create a banner in that my pick on left side Krishna. Okay. Act as expert digital marketing operator, create a professional and engaging promotional announcement, including the following details. Good. Adeshwari, create a clean, modern, and professional Facebook, Instagram. Good.
ఓకే, సో కొందరు ఆల్రెడీ చాట్ జీపీటీని వాడే తీసుకున్నట్టు. గుడ్. ఓకే, రైట్. Now just see here. Now how I'm going to do it. How I'm going to do it. New chat. ఓకే, సేమ్ నేను ఏఐ కోడ్స్ గురించి మాట్లాడితే ఇక్కడ టు లిటరల్ గా పోస్ట్ చేయడం కోసం $8,900 plus GST కదా. ఓకే, we are starting our AI course from August 13, and course fees for this is 8,900 plus GST, and batch starts on August 13. The timing will be night 9:30 p.m. Every day 1 hour will be a class. So for this, I want you to create a poster which is suitable for Instagram Square, because I'm going to post this on Instagram and YouTube community as well. ODMT logo should be on top left hand side, and I'm going to give my image. It has to be appear in the banner left hand side, and right hand side, whatever the text you want to put it there. And I want you to put the text in such a way that ODMT AI course starts on, below mention the date, August 13th, and also mention timing 9:30 p.m. Monday to Friday. And call to action button, we should mention our number, and this is the number. ఇప్పుడు ఎంత డీటెయిల్ గా పెట్టాను చూడండి. నంబర్ కూడా పెట్టాలి కదా. యాక్చువల్గా వీఆర్ యూజింగ్ ఎ డిఫరెంట్ నంబర్ ఫర్ దాట్. లెట్ మీ టెల్ దట్ నంబర్ యాజ్ వెల్. అంటే లిటరల్ గా నేను పోస్ట్ చేయబోతున్నా ఇది 7842598808. ఓకే, రైట్. ఇక్కడ మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ మన ఇమేజ్ వాడదాం. ఎస్, అంటే ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్రాంప్ట్ అదే రాసుకొని మనకు బ్యానర్ కూడా క్రియేట్ చేస్తుంది. లేదు దీనికి సంబంధించిన ప్రాంప్ట్ కావాలంటే ప్రాంప్ట్ కూడా ఇస్తుంది. మనకి ఇదే టూల్ డైరెక్ట్ ఇమేజ్ ఇస్తుంది కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ అనదర్ టూల్, కాబట్టి డైరెక్ట్ గా ఇక్కడనే చేస్తున్నాం. చూద్దాం. సార్ నేను ఒకసారి బ్యానర్ క్రియేట్ చేసిన చూస్తారా సార్? లింక్ పేస్ట్ చేశాను. రేపటి నుంచి మీకు టెన్షన్ లేకుండా డైరెక్ట్ గా జూమ్ లో పంపించుకోవచ్చు. అది చేద్దాంలే, ఇప్పటికి అడిగి చూపిస్తా. ఓన్లీ ఒక్కదాంతో చూస్తా ప్రస్తుతానికి. ఓకే సార్. గుడ్, మంచిగా ఉంది. ODMT ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ మార్నింగ్ బ్యాచ్ 10 AM. అయితే ఇదే ఇప్పుడు స్పెసిఫికేషన్. ఇది ఎక్కడ పోస్ట్ చేస్తారండి ఇమేజ్? వేర్ విల్ యూ పోస్ట్ దిస్ ఇమేజ్? ఈ బ్యానర్ ఎక్కడ పోస్ట్ చేస్తారు మీరు? అంటే యూట్యూబ్, ఇన్స్టాలో కానీ. అందుకే మనం ఆ సైజెస్ కూడా తెలుసుకోవాలి, స్పెసిఫిక్ చేయాలి. ఇది ఎక్కడ రాదు, ఎక్కడ సెట్ కాదు. వెబ్సైట్ లో తప్ప ఏడ సెట్ కాదు. ఇది ఇన్స్టాగ్రామ్ లో నీకు వర్టికల్ వస్తుంది, ఇది సెట్ కాదు. ఈ విధంగా యూట్యూబ్ లో కూడా స్క్వేర్ కావాలి, ఇది సెట్ కాదు. ఫేస్బుక్ అంటే ఏమో సెట్ అవుతుంది. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇక్కడ నుంచి టూ మచ్ టెక్స్ట్ ఉంది. టూ మచ్ టెక్స్ట్ విల్ నాట్ సోల్డ్. చాలా మంది ఏమనుకుంటారు, పాంప్లెట్ లో చాలా టెక్స్ట్ రాస్తే బాగుంటుంది అనుకుంటారు. నీకు మెయిన్ పాయింట్ డెలివరీ కాదనమాట. కాబట్టి లెస్ టెక్స్ట్ తీసుకోవాలి. ఎనీవే ఇట్స్ గుడ్, ఇట్స్ వెరీ క్లియర్, బట్ ఇట్ కెన్ బి బెటర్. ఓకే, గుడ్ ట్రై. ఎనీవే చూద్దాం ఎట్లా వస్తుందో. ఒకవేళ ఇది మంచిగా వస్తే ఫైన్, మంచిగా రాకపోతే కూడా దాన్ని మళ్ళీ రీప్రాంప్ట్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, క్రియేట్ ఇమేజింగ్ ఈజ్ అ సైన్స్. ఇక్కడ ఆన్ టు ద పాయింట్. ఇక్కడ ఎవరైనా సుభాష్ మంగళం కనిపిస్తా, ఓకే ఏంది ODMT గురించి మాట్లాడుతుంది, ఏం కావాలి, ఏ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి మాట్లాడుతుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? August 11th మార్నింగ్ 10. అంతే సింపుల్. నీకు వేరే ఏం లేదు. అంటే మన పోస్టర్ మాట్లాడాలి వాళ్ళతోటి. ఇట్ హ్యాస్ టు బి లైక్ దాట్. ఈ రోజు ఇమేజ్ క్రియేట్ చేస్తామా అని దాని గురించి డీప్గా ఆలోచన చేయాలి. ఎంత టెక్స్ట్ పెడితే బాగుంటుంది. నీవు టెక్స్ట్ లైన్స్ పెరిగే కొద్దీ చూస్తుంటే తగ్గిపోతుంది. తక్కువ టెక్స్ట్ ఇవ్వాలి, ఎక్కువ టెక్స్ట్ ఇవ్వకూడదు. అది గుర్తుపెట్టుకోండి.
సార్ బ్యానర్ లోనే కాకుండా thumbnail లో కూడా అలానే తక్కువ టెక్స్ట్ ఇవ్వాలా సార్? ఎస్, చాలా మంది thumbnail లా నేను చూస్తాను, చాలా మంది మొత్తం నింపేస్తారు. ఎవరు చూస్తారంటే నువ్వే ఆలోచన చేయి. నువ్వు యూట్యూబ్ వీడియో చూసేటప్పుడు యూ విల్ చూస్ ద thumbnail, రైట్? ఎస్ సార్. హైలైట్ ఉన్నదే ఇప్పుడు కొందరు అయితే వన్ లైనర్ రాస్తారు, అంటే ఒక సస్పెన్స్ క్రియేట్ చేస్తారు. యూ విల్ క్లిక్ ఆన్ దట్. అంటే ఒక్కొక్క నీష్ కి ఒక్కొక్కటి సరిపోతుంది. ఇప్పుడు ఈ బ్యానర్ నేను క్రియేట్ చేసిన కదా, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీకి ఇదే కరెక్ట్. ఇది అట్లా కాకుండా ఎంటర్టైన్మెంట్ అనుకుని ఇన్ని కూడా వాడను, 2 లైన్లు వాడతా చాలు అంతే. ఫోటో హైలైట్ అవుతుంది, 2 లైన్లు వాడతా అంతే. డిపెండ్స్ ఆన్ ద బిజినెస్, వీ షుడ్ ఫాలో ఇట్. ఓకే ఓకే సార్. ఓకే సార్. సో నెక్స్ట్ టైం మీరు ఏ ఇమేజ్ క్రియేట్ చేసినా కూడా ఫస్ట్ చెప్పండి ఫర్ విచ్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఇంతకుముందు తను చేసింది ఆ ఇమేజ్ ఏ ప్లాట్ఫామ్ కి డిసైడ్ కాలేదు కాబట్టి అది కూడా చెప్పాలి మనం. ఐఎమ్ డూయింగ్ దిస్ ఫర్ ఇన్స్టాగ్రామ్. అప్పుడు చెప్పండి వర్టికల్ కావాలంటే వర్టికల్ తీసుకుంటుంది కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ షార్ట్స్ చేశాను నేను, ఇందులో ఇగో ఈ thumbnail చేశాను, ఇది షార్ట్ కి కావాలి, షార్ట్ కి తగ్గట్టు తీసుకుందాం మనం. మీరు వీడియోలో కూడా చూడండి thumbnails, ఏ thumbnails కూడా నేను ChatGPT మర్చిపోతుంది. బాగుందా లేదా? ఇస్ దిస్ thumbnail ఇస్ గుడ్ ఆర్ నాట్? yes sir, good sir. ఇలా కూడా మొత్తం క్లమ్జీ చేస్తే అయిపోతుంది. ఆయనకు దీన్ని చూసి క్లిక్ చేయాలి అట్లా. సో టాపిక్ ని బట్టి మనం చేస్తాం thumbnail. ఎస్, ఇక్కడ వచ్చిందండి. అది ఇక్కడ మిస్టేక్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇక చూడు, ఇక్కడ నేను చాలా బాగుంది ఇమేజ్, నా ఫోటో ఉంది, ODMT AI కోర్స్ అన్నాం, న్యూ బ్యాచ్ స్టార్ట్స్ అన్నాం, కోర్స్ ఫీజు చెప్పాము, 9:30 PM Monday to Friday 1 hour డైలీ క్లాస్ అని చెప్పాము. ఇంతవరకు బాగానే ఉంది. ఇది చూడండి, లైవ్ ఆన్లైన్ లెర్న్ ప్రాక్టికల్స్ లిమిటెడ్, ఇది చాలా బాగుంది కదా ఇది అనుకుంటాం, కానీ ఇది నోబడి విల్ సీ ఇట్. అందులో కొట్టుకొని పోతుంది, అది వేస్ట్ ఇది. కాబట్టి ఇది రిమూవ్ చేయాలి. తర్వాత ఇది ఆల్రెడీ ఒక ఫోటో ఉంది, ఇంకో ఫోటో ఎందుకు అవసరం లేదు, వీ కెన్ రెడ్యూస్ దాట్. ఇప్పుడు దాన్ని మళ్ళీ అడగాలి. I want few corrections. Down you mentioned live online classes, learn practical, limited seats, remove it. And also right hand side, you gave my image again, small image, and mentioned learn from digital mentor. Remove that as well. Okay. And give me the new image. ఇది చూడడానికి మంచిగా అనిపిస్తుంది, బాగుంది అనిపిస్తుంది, కానీ అది వేస్ట్. నోబడి విల్ రీడ్ దట్. అయితే నేనేం చెప్తా అంటే, ఎట్లా ఇమేజ్ పెడతావు, ఇప్పుడు చూడు కోర్స్ ఫీజు ఇవి కూడా అవసరం లేదు తెలుసా. ఇవి నువ్వు టెక్స్ట్ లో వాడుకో. ఇమేజ్ ఓన్లీ దట్ గాయ్ వైల్ హీ స్క్రోలింగ్ హీ షుడ్ ఏబుల్ టు స్టాప్ ఇట్. రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ పుట్ ఇట్ ఆన్ ద ఇమేజ్ టాప్. నువ్వు ఎక్కడైతే పెడుతున్నావు అక్కడ పెట్టేస్తే అయిపోతుంది అనమాట. ఓకే, రైట్, లెట్స్ వెయిట్ ఫర్ దిస్. కొంచెం టైం తీసుకుంటుండొచ్చలేదు. ఇక్కడ మీరు చూస్తే ఈ పోస్ట్ లో దీని తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ పెట్టుకోండి, నీకు మస్తు ఉంటుంది ఇక్కడ స్పేస్. ఇమేజ్ ని డిస్టర్బ్ చేయక. యూ వాంట్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, పుట్ ఇట్ ఓవర్ హియర్, నాట్ ఎవ్రీథింగ్ ఓవర్ హియర్. ఇంకా చెప్పాలంటే యూ డోంట్ నీడ్ టు మెన్షన్ దిస్ మార్నింగ్ ఈవినింగ్, ఇది కూడా తీసేసాను. ఓన్లీ AI powered డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, న్యూ బ్యాచ్ స్టార్ట్స్ ఆన్ August 11th, కాల్ టు యాక్షన్. అప్పుడు ఇంకా ఇమేజ్ ఇంకా మచ్ బెటర్ ఉంటుంది. ఇవి తీసేసి ఇక్కడ పెట్టేసుకుంటే అయిపోతుంది. ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసినాం, సో నో నీడ్ ఆఫ్ డూయింగ్ ఇట్ అగైన్. సో ఇమేజ్ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ రిఫైన్ చేసి ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ పెట్టే ఈ టెక్స్ట్ ను కూడా నేను ChatGPTని అడిగిన, ఐ వాంట్ టు పుట్ సమ్ టెక్స్ట్ అబౌట్ దిస్ ఇమేజ్, గివ్ మీ ద బెస్ట్ టెక్స్ట్ అంటే ఆ టెక్స్ట్ కూడా ఇస్తుంది. అది టైటిల్ డిస్క్రిప్షన్ తో ఇచ్చినప్పుడు ఇది కదా ఇది ఇస్తుంది. దిస్ ఇస్ హౌ యూ కెన్ ఏబుల్ టు క్రియేట్ అ బ్యానర్. రిమెంబర్ వన్ థింగ్, whatever the banner you create, try to use less text. కొంచెం టెక్స్ట్ వాడండి, అండ్ ఆ టెక్స్ట్ ఫాంట్ పెద్దగా ఉండాలి. మనం ఆల్రెడీ చూసాం, మనం when we done here, మనం ఒక ఇమేజ్ చేసాం కదా, ఇక్కడ చేసామంటే ODMT AI లో చేసాం. ఇది అప్పటికే అయిపోయింది, చెప్పాను కదా. ఇది బాగుందా లేదా అండి? ఇఫ్ ఐ వాంట్ ఈ thumbnail లో ఎంతో టెక్స్ట్ వాడుకోవచ్చు, ఇంత వేస్ట్ చేసిన, కానీ ఇదే వర్కౌట్ అవుతుంది. ఇదే ఫార్మ్ లో వాడండి. 2-3 లైన్లే ఉండాలి, అది హైలైట్ కావాలి. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద బ్యానర్. టిల్ నౌ యూ లెర్న్ హౌ టు యూస్ ChatGPT ఫర్ creating YouTube title, description, tags and thumbnail. Second, you learned
మీరు ఒక వీడియో క్రియేట్ చేస్తుంటే ఆ వీడియోకి సంబంధించిన ప్రాంప్ట్ ఏ విధంగా తీసుకోవాలని నేర్చుకున్నారు. ఫైనల్ గా హౌ టు క్రియేట్ అ బ్యానర్ అనేది కూడా నేర్చుకున్నారు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది తీసేసింది, ఇది తీసేసి ఇదకి ఇచ్చింది, ఇంకో ఫోటో ఉండే, ఆ ఫోటో కూడా తీసేసింది నాకు. ఇప్పుడు క్లీన్ ఉందా లేదా? ఈస్ దిస్ మచ్ బెటర్ దాన్ ద బిఫోర్? ఎస్. Yes. ఇప్పుడు డైరెక్ట్ గా నేను ఇది నా దానిలో పోస్ట్ చేస్తాను, బట్ నా దానిలో ఈ ఛానల్కి ఆ ఆప్షన్ ఉందో లేదో. దీనికి కొత్త ఛానల్ క్రియేట్ చేసిన గైస్, మళ్ళీ దీనికి సంబంధించిన ఫ్యూ సెట్టింగ్స్ చేయాలి ఇంకా. ఐ డోంట్ థింక్ పోస్ట్ ఇస్తున్నా, ఇచ్చింది నయమే. ఇమేజ్ పోస్ట్ చేస్తున్నా. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ ఫస్ట్ ఇమేజ్ మీ ముందరనే పోస్ట్ చేస్తున్నాయి. ఇందులో ఇంతవరకు కంటెంట్ అప్లోడ్ చేయలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఓకే, టెక్స్ట్ కూడా లోగో డిఫరెంట్ గా ఉంటుంది. ఇదా ఓడిఎంటి లోగో రెగ్యులర్ గా ఉండేది పెట్టలేదు. పర్లేదు. నేను జనరల్ గానే వాడను, దానికి మళ్ళీ టైం వేస్ట్ చేసుకోవాలని. దాన్ని ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది. సి ద బెనిఫిట్ ఆఫ్ ఓడిఎంటి ఏంటంటే ఐ డోంట్ నీడ్ అ సపరేట్ లోగో. ఇప్పుడు జస్ట్ డయల్ వీళ్ళకి జేడీ అని ఒక లాగో వాడతారు. నేను ఏంటంటే నా టెక్స్టే నా లోగో, ఓడిఎంటి ఈజ్ మై లోగో. నువ్వు దాన్ని ఏ విధంగానే వాడుకో కదా. రైట్, ఇప్పుడు ఏంటి, నాకు టెక్స్ట్ కావాలి కదా. I want you to write a text to put it on top of this image in my YouTube or Instagram. I want you to write in Telugu. It has to be in such a way that you have to show the value of the AI these days and how much it is impacting the career, motivate them, and also give the information and give the call to action as well. This is called copywriting అండి. అంటే మీరు కంటెంట్ రాయాలంటే చాలా లెందీగా రాయొచ్చు. తక్కువలో ఆయన ఒక ఇనిషియేషన్ తీసుకున్నట్టు రాయాలంటే దానికి కాపీ రైటింగ్ అంటారు అనమాట. అది కూడా చెప్పాను, చూద్దాం ఎట్లా చేస్తుందో. ఏ నేర్చుకునే వాళ్ళు వెనుకబడే సమయం వచ్చింది, ఏని ఉపయోగించగలిగిన వాళ్ళు ముందుకు వెళ్ళే సమయం వచ్చింది. ఈరోజు ప్రతి కెరియర్లోనూ ఆర్టిఫిషియల్ మొత్తం తీసుకుంది, టైం ఇచ్చేసింది. ఎవ్రీథింగ్ ఇస్ డన్. లెట్ మీ కాపీ అండ్ పేస్ట్ ఓవర్ దేర్. అన్ని డీటెయిల్స్ చేస్తుంది. And I'm putting out here post. ఈ ఛానల్లో ఫస్ట్ పోస్ట్ ఇదే గైస్. ఇంతవరకు ఈ ఛానల్ ఏం చేయలేదు. దీనికి సబ్స్క్రైబర్స్ కూడా లేరు ఎవరు. డన్. సార్ ఛానల్ క్రియేషన్ అంతా యూట్యూబ్ లో నేర్పిస్తారా సార్? మీకు యూట్యూబ్ క్లాస్ వస్తుంది, అప్పుడు నేర్పిస్తారండి. ప్రాంప్ట్ తెలుగులో కూడా ఇవ్వచ్చా సార్? ఇవ్వచ్చు. నువ్వు తెలుగులో మాట్లాడితే తెలుగులో వచ్చేస్తుంది. నీకు రిజల్ట్ తెలుగులో ఇచ్చిందంటే ప్రాంప్ట్ కూడా తెలుగులో ఇచ్చుకోవచ్చు. ఓకేనా? చేయండి. I want you to give one comment so that I can pin it over there. Mostly call to action will try it. So give me a best comment. ఒక కామెంట్ కూడా నువ్వే 20 అని చెప్తున్నా దానికి. పైన కంటెంటే కాదు, ఈవెన్ కామెంట్ యాజ్ వెల్. రైట్, ఇది ఇంకా పాతది తీసుకోలేదు. లెట్ మీ రిఫ్రెష్ దిస్. యా, so you can depend totally on ChatGPT to save time. Monotonous work, YouTube titles, descriptions, thumbnails చేసేటప్పుడు నీ బుర్ర వాడాల్సిన అవసరం ఏం లేదు. ఒకప్పుడు అవసరం ఉండే. మంచిగా మ్యూజిక్ పెట్టుకో చెయ్యి. వైల్ యూ వర్కింగ్ ఆన్ ఫేస్బుక్ క్యాంపెయిన్, గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్, నీ బ్రెయిన్ చాలా బాగుండాలి. అప్పుడు ఫోకస్గా చేసుకోవచ్చు. ఇలాంటి వర్క్స్ నువ్వు మంచిగా ఎంజాయ్ చేసుకుని రాయొచ్చు. ఏ నేర్చుకోవడానికి రెడీనా, విల్ ట్రై ఇట్ అని కామెంట్ చేయండి. మా టీమ్ కోర్స్ డీటెయిల్స్ పంపిస్తుంది. కామెంట్ ఏది పెట్టాలో కూడా దాంతో డిసైడ్ చేయించినాం మనం. బట్ హియర్ పుట్ ఇట్ ఇన్ ద కామెంట్. అది వెరిఫై చేయలేదందుకు పిన్ చేస్తలేదు. ఓకే గైస్, దట్స్ ఇట్. సో యూట్యూబ్ టైటిల్ డిస్క్రిప్షన్స్, how to make a video, how to make a banner, అయిపోయింది. So for any questions? Clear? Now we'll learn something else now. నిన్న మనము we discussed about
ఈ షెడ్యూల్డ్ ప్లగిన్స్ అండ్ ఆప్షన్స్ అన్నాం కదా, దాని గురించి మనం మాట్లాడదాం ఇప్పుడు. ప్రశాంతి, మీ ఈమెయిల్ ఐడి పంపించండి చాట్ లో. ప్రశాంతి, సార్ మీ ఈమెయిల్ ఐడి టైప్ చేయండి అక్కడ. ఒక్క నిమిషం సార్. చాట్ జీపీటీ మోస్ట్లీ మనం క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇస్తుంది అనమాట. నౌ వి గోనా డూ చాట్ జీపీటీ ఒక ఈమెయిల్ పంపిస్తుందో లేదా చెక్ చేద్దాం. డూ యూ థింక్ గైస్ కెన్ చాట్ జీపీటీ సెండ్ ఈమెయిల్? ఈమెయిల్ పంపిస్తుందా అండి చాట్ జీపీటీ? yes sir. ఎస్ సార్. అది చేద్దాం ఇప్పుడు. పంపండి సార్. Okay. See here, I'm coming back to ChatGPT. One of my student just created a poster. A poster is really good. So she is learning AI very well. I want her to appreciate. So I want you to compose an email and send it to her. And this is her email ID. A sender email ID ikkada paste chestuna and push it. అంటే చాట్ జీపీటీ నుంచి ఆమెకు మెయిల్ వెళ్ళిపోవాలి ఇప్పుడు. దట్ ఈస్ అవర్ గోల్. ఇప్పుడు ఏం చేస్తుంది, జనరల్గా మనం ఏం చేస్తాము, ఇక్కడ నేను ఒక ప్రాపర్ ప్రొఫెషనల్ ఈమెయిల్ తయారు చేయమని చెప్తాము. చేసినాక కాపీ తీసుకొని జీమెయిల్కి వెళ్ళి సెండర్ ఐడి పెట్టి అక్కడ పేస్ట్ చేయాలి. టు సేవ్ ద టైమ్ ఆల్సో వీఆర్ డూయింగ్ ఇట్. I'll write a warm appreciation email highlighting our AI learning and the quality, and I'll send once I confirm the email address format. చూడండి, what happened? ప్లగ్ఇన్స్ లో కనెక్ట్ చేస్తే కనెక్ట్ అవుతుంది. అది ఆల్రెడీ కనెక్ట్ అయ్యింది. బట్ వై కాంటాక్ట్? ఐ గేవ్ మై ఈమెయిల్ అడ్రస్ రైట్. జీమెయిల్ చూసా తప్పేంది ఇక్కడ, జీమెయిల్ ఐడి తప్పించాను ఇక్కడ, అర్థమైందా? అందుకు అది వస్తలేదు అనమాట. సో లెట్ మీ డూ ఇట్ హియర్. gmail.com అయిపోతుంది, యాక్చువల్గా మెయిల్ వెళ్ళిపోతుంది అనమాట. ఎస్, ఇక్కడ ఏం లేదండి, ఇది రాకెట్ సైన్స్ ఏం కాదు. మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ప్లగిన్స్ అనే ఆప్షన్ లో జీమెయిల్ ని కనెక్ట్ చేసుకోవాలి ఆటోమేటిక్గా. ఇంక నెక్స్ట్ టైం ఇంకా అప్రూవల్ అవసరం లేదు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అండ్ నువ్వు ఇక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ డూ అనదర్ వర్క్. డెఫినెట్గా నీకు ఒక 2 to 3 minutes టైం సేవ్ అయిపోతుంది. ప్రివ్యూ మనం చూడడానికి చూద్దాం. మామూలుగా ఇస్తుంది, ప్రివ్యూ కూడా ఇస్తుంది. ఇంతకుముందు స్టార్టింగ్ లో ప్రివ్యూ ఇచ్చింది నాకు, బట్ వన్స్ ఐ కన్ఫర్మ్డ్ ఇక డైరెక్ట్ గా పోస్ట్ చేస్తుంది అనమాట. అది కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత. ప్రశాంతి చెక్ చేసుకో ఒకసారి. ఇగో వెళ్ళిపోయి చూడండి. హాయ్ ప్రశాంతి, చెక్ ఇన్బాక్స్ అండ్ స్పామ్ రెండిట్లో చెక్ చేయండి. సో నా దగ్గర సెండ్ వెళ్ళిపోయింది. హాయ్ ప్రశాంతి, ఐ జస్ట్ సా ద పోస్టర్ యూ క్రియేటెడ్. ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్ విత్ యువర్ వర్క్. ఇట్ లుక్స్ వెరీ గుడ్ అండ్ క్లియర్లీ షోస్ దట్ యు ఆర్ లెర్నింగ్. వచ్చిందా? యా వచ్చింది సార్. చెప్పండి గైస్, ఇస్ దిస్ సేవింగ్ అవర్ టైమ్ ఆర్ నాట్? yes sir. సో కన్క్లూజన్ ఏంటంటే చాట్ జీపీటీ ఈజ్ నో మోర్ కాన్వర్జేషనల్. క్వశ్చన్ కి ఆన్సర్ చేయడం కాదు. మీరు ప్లగిన్స్ లో కొన్ని కనెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇట్ విల్ డూ వండర్స్. ఇప్పుడు చూసాను జీమెయిల్ అని, జీమెయిల్ కాదు, నీ డ్రైవ్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. నీ డ్రైవ్ లో ఒక యూట్యూబ్ వీడియో ఉంది, ఒక పీడిఎఫ్ ఉంది, అది సమరైజ్ చేసి 5 points చెప్పి ఇప్పుడే క్లయింట్ షేర్ చేసాడు పోయి దాని గురించి మాట్లాడాలని చెప్పొచ్చు. మళ్ళీ అందులో నుంచి తీసి డాక్ లో ఒక రైట్ చేయమని చెప్పొచ్చు, ఒక స్లైడ్ ప్రిపేర్ చేయమని చెప్పొచ్చు. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ సేవ్ యూర్ టైం. దాని గురించి మనం లేటర్ మళ్ళీ మాట్లాడదాము. అంతకంటే ముందు మీరు చేయాల్సింది అంటే ఈరోజు టాస్క్ లో ఇది ఉంది, ప్లగిన్స్ లో ట్రై టు కనెక్ట్ ద బేసిక్ థింగ్స్. అట్లీస్ట్ జీమెయిల్ కనెక్ట్ చేయండి. జీమెయిల్ కనెక్ట్ చేసి ఒక పర్సన్ ఫ్రీ వర్షన్ లో కనెక్ట్ అవ్వట్లేదు. దట్ ఈస్ ద థింగ్. మీరు చెక్ చేయండి, ఫ్రీ వర్షన్ గా లేకపోతే అట్లీస్ట్ గో తీసుకోండి. గోలో కూడా లేకపోతే మనం ఏం చేయలేము, ప్లస్ తీసుకోవాల్సిందే. బట్ యూ అండర్స్టాండ్ ఇట్.
ది ఆప్షన్స్ ఉన్నాయితే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీకు వెన్ యూ గెట్ అన్ ఆపర్చునిటీ వర్క్ విత్ ద ప్రీమియం వన్, దెన్ యూ కెన్ డూ ఇట్. ఫ్రీ వర్షన్ లో లేకపోవచ్చు అబ్వియస్ గా. సో మీకు ఏది సార్ ఈ thumbnails యూట్యూబ్ లాంగ్ వీడియోస్ కేనా సార్, షార్ట్ వీడియోస్ కి యూజ్ చేయలేము? thumbnails వాడొచ్చు, అంటే సైజ్ చేంజ్ చేసి పెట్టలేము. అందుకు పెట్టొచ్చు. నీకు వర్టికల్ thumbnails క్రియేట్, ఇప్పుడు ఈ thumbnail ఏంది ఇట్లుంది కదా, ఆస్క్ దెమ్ టు క్రియేట్ ఎ వర్టికల్ thumbnail. అర్థమైందా? ఈమెయిల్ క్యాంపెయిన్స్ రన్ చేస్తుంది. నో 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 నో, దిస్ ఇస్ నాట్ ఆటోమేషన్. ఓన్లీ వన్ ఈమెయిల్ మాత్రం పంపించచ్చు. ఈమెయిల్ క్యాంపెయిన్స్ యూ కాంట్ క్రియేట్. ఈ ప్లగ్ఇన్స్ అయితే ఉన్నాయో వాటి అన్నిటికీ మనకు అకౌంట్ ఉండాలి కదా సార్? ఏం అకౌంట్? ఆల్రెడీ అంటే నోట్ ఉంది, ఆ నోట్ లోకి మనం మన జీమెయిల్ ఐడితో నోట్ లో ఒక అకౌంట్ ఉండాలి కదా ప్లగ్ఇన్స్ లో, అప్పుడే ఇది కనెక్ట్ అవుతాయి కదా సార్. మీకు ఉంటాయి కదా ఆల్రెడీ, గూగుల్ డాక్స్ కానీ గూగుల్ డ్రైవ్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా మీకు అకౌంట్స్. ఉంటే వాటిని కనెక్ట్ చేసుకోవాలి. ఎవరైతే ఎక్స్టెన్సివ్ గా వాడుతారో వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు నోషన్ ఉంది అనుకోండి, మనకు దాంట్లో అకౌంట్ ఉండాలి కదా సార్? అబ్వియస్ గా యూ షుడ్ హ్యావ్ అకౌంట్. ఓకే. ఇప్పుడు క్యాన్వా ఉంది, క్యాన్వా నీకు అకౌంట్ ఉంటుంది. ఈ రెండు లింక్ చేసుకుంటే ఇక్కడ నుంచి చేసి అక్కడ పోస్ట్ చేసుకోవచ్చు, అక్కడ వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు నువ్వు. ఈ విధంగా ఎవరికైతే మీకు యాక్సెస్ ఉందో ట్రై చేయండి, ప్లగిన్స్ ని ట్రై చేసి దెన్ స్టార్ట్ డూయింగ్ ఇట్. ఇక్కడ స్కెడ్యూల్డ్ అన్న ఆప్షన్ ఉంది కదా గైస్, ఈ స్కెడ్యూల్ ఆప్షన్ ఏంటంటే ఈ ప్లగిన్ ఉంది, దాంతో పాటు స్కెడ్యూల్, సో మెనీ థింగ్స్ యూ కెన్ స్కెడ్యూల్ అనమాట. ఇప్పుడు ఏమన్నా అని చెప్పాలంటే ఐల్ టెల్ యు వన్ థింగ్. ఓకే, నేను రాస్తున్నా ఇప్పుడు. సో చెక్ ద OpenAI, Google AI and Anthropic blogs daily. Only notify me when a major model launches that would affect what I teach in my AI course. Stay silent otherwise. అంటే ఏమంటున్నా నేను, OpenAI, Google AI, Anthropic లో బ్లాగ్స్ వాళ్ళు రాస్తుంటారు. ఆ బ్లాగ్స్ లో చెక్ చేయి, నువ్వు ఏమైనా కొత్తగా వచ్చింది అనుకో నాకు చెప్పు, లేకపోతే మరసంగా అని చెప్తున్నా. దిస్ ఇస్ మోర్ లైక్ అ రిమైండర్ ఫర్ యూ. ఇప్పుడు నేను అడిగారు సార్ హౌ విల్ యూ లెర్న్ మెనీ థింగ్స్ అంటే, నార్మల్ గా వెళ్ళి చెక్ చేసుకుంటా, వాళ్ళని ఫాలో అవుతా, గూగుల్ రీడ్ చేస్తా. ఇప్పుడు చాట్ జీపీటీలో ఇది కూడా గుడ్ కదా, వెన్ ఎవర్ ద న్యూ థింగ్స్ కమ్స్ ఇట్ విల్ నోటిఫై యూ. డన్. I'll check the official OpenAI, Google AI and Anthropic blogs daily and only notify you when a major model launch is significantly enough to affect your AI course content. If nothing important launches, you won't receive notification. AI model launch. Understood, guys? Ardhamainda? What is the schedule option anadi? Clear? Right. It's more like a blog. It will read a blog for you and it will notify you. సో ఇక్కడ స్కెడ్యూల్ ఆప్షన్ కూడా మీరు చూడండి, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్. నేను ఇంకో 2-3 స్కెడ్యూల్ చేసుకున్నాను. నేను AI టూల్ రిన్యువల్, వీక్లీ ఎక్సెల్ ప్రాక్టీస్ నేర్చుకోవడానికి. నాకు ఎక్సెల్ టీచ్ చేయని చెప్పాను. టీచ్ మీ షార్ట్ ఎక్సెల్ ప్రాక్టీస్ సెషన్ మ్యాచ్ టు మై కరెంట్ లెవెల్, స్టార్టింగ్ కంప్లీట్ బిగినర్. రిపీట్ చేయి, టైం 11 o'clock అట్లా ఇయ్యని చెప్పాను అనమాట. నాకు రోజు అది చెప్తుంది అనమాట, ఇది నేర్చుకో అని చెప్పేసి. This is how you can use a schedule. Plugin is more like you connect to an external app and you can talk to it. నేను ఒకటి ప్రాక్టికల్ గా చూపిస్తాను చేసింది. Video summary. Let me refresh. Quality score. ఇది చూడండి, ఇక్కడ నేను గూగుల్ డ్రైవ్ లింక్ అన్ని లింక్ చేశానండి. చూడండి, కెన్ యూ ఏబుల్ టు సీ దిస్ గైస్? అనిపిస్తుంది అది? ఒక క్లయింట్ కి సంబంధించి యాన్వి ఆర్గానిక్ సంబంధించి కొంచెం డేటా ఉంది నా దగ్గర. ఆ డేటా గురించి మాట్లాడినా, విచ్ ఈస్ దేర్ ఇన్ మై డ్రైవ్. సర్చ్ మై గూగుల్ డ్రైవ్ ఫర్ ద ఫైల్ క్లయింట్ బ్రీఫ్ యాన్వి ఆర్గానిక్స్ అండ్ సమ్మరైజ్ ద కీ పాయింట్స్. దాంట్లో ఏమి ఉన్నాయో సమ్మరైజ్ చేయని చెప్పిన. ఇప్పుడు చాట్ జీపీటీ డ్రైవ్కి వెళ్ళి అక్కడ ఉన్న PDF ని మొత్తం చదివి సమ్మరైజ్ చేసి నాకు చెప్తుంది. ఏమని చెప్తుంది?
Anvi Organics, it's an Ayurvedic hair care and skincare brand. The proposed digital marketing engagement runs blah blah blah. Business targets over 6 months, they want to increase website revenue from 1.26 crores to 3.5 crores. వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ ఏంటి, వాళ్ళు ఎంత రన్ చేస్తారు, ఏ దాని మీద క్యాంపెయిన్ మొత్తం చదివి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇప్పుడు ఏం చేసిన ఈ ఇందులో నుంచి నాకు క్లయింట్ స్నాప్షాట్, ఆబ్జెక్టివ్స్, ఆడియన్స్, బడ్జెట్ అలొకేషన్ అన్ని తీసి గూగుల్ డాక్ లో సేవ్ చేయని చెప్పాను. ఇప్పుడు ఏం చేసింది, ఆటోమేటిక్ గా నాకు గూగుల్ డాక్ లో సేవ్ చేసిందండి. ఐ విల్ షో యూ దాట్ యాజ్ వెల్. గూగుల్ డాక్స్ లో ఆ ఫైల్ సేవ్ చేసేసి చూడండి, యాన్వి ఆర్గానిక్స్ అని ఆ ఫైల్ సేవ్ చేసేసి. ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్. చాట్ జీపీటీలో కూర్చొని మొత్తం తీసేస్తున్నాం మనం, రైట్. దాని తర్వాత ఏమన్నా సరే ఇంత బాగానే ఉంది, ఇప్పుడు ఏం చేయండి, దీని మీద నేను ప్రజెంటేషన్ చేయాలి కాబట్టి ఒక 5 స్లైడ్ ప్రజెంటేషన్ కూడా తయారు చేయి. వాళ్ళ ఆర్గానిక్స్ వాళ్ళు ఏంటి, వాళ్ళ ఆడియన్స్ ఏంటి, బడ్జెట్ ఏంటి మీద స్లైడ్స్ కూడా తయారు చేయమని చెప్పాను. అది ట్రై చేసింది, ఫెయిల్ అయ్యింది. అంటే చాట్ జీపీటీ ఎప్పుడు గూగుల్ వాడు ఏం చేసాడు, ఇంతకుముందు ఆప్షన్ ఉండే యూ కెన్ గో దేర్ అండ్ డూ స్లైడ్స్ అని, ఇప్పుడు ఆపేసింది అనమాట. ఇది ఫెయిల్ అయిపోయినాక చెప్పింది, అది నాకు ఆప్షన్ లేదు బై, గూగుల్ ఈస్ నాట్ అలౌయింగ్ మీ. కాకపోతే నేను పీపీటీని తయారు చేసిన, నువ్వు దాన్ని మాన్యువల్ గా అప్లోడ్ చేసుకో అని చెప్పేసింది. అని నాకు పీపీటీ చేసింది డైరెక్ట్ గా. యాన్వి ఆర్గానిక్ సంబంధించి పర్ఫెక్ట్ పీపీటీ క్రియేట్ చేసింది. డోంట్ యు థింక్ ఇట్స్ గుడ్? చాట్ జీపీటీలో కూర్చొని మనం ఎవ్రీథింగ్ వీ డూయింగ్ ఇట్. ఇగో క్లయింట్ స్నాప్చాట్, సో కంక్లూజన్ ఈస్ ఎనీ ఎల్ఎల్ఎం మోడల్స్ ఇనిషియల్ గా చాట్ బేస్డ్ గానే పనిచేసినాయి. నువ్వు క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇచ్చే బేస్డ్ గా పనిచేసినాయి. నో మోర్ కాన్వర్జేషనల్. నీకు పని చెప్తే పని కూడా చేస్తున్నది. ఓకే, ఎస్. మీకు నేను టాస్క్ పంపిస్తాను, అందులో మీరు ఒక వీడియో అనుకుని ఆ వీడియోకి సంబంధించిన టైటిల్, డిస్క్రిప్షన్, థంబ్నెయిల్స్ క్రియేట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఒక వీడియో మీరు క్రియేట్ చేయాలి. ఏదో జెమినీ ఫ్లో ఏదో ట్రై చేయండి. ఆ టార్గెట్ ఈస్ నాట్ దాట్. దానికి సంబంధించిన చాట్ జీపీటీలో మీరు ప్రాంప్ట్ ఏ విధంగా జనరేట్ చేస్తున్నది హైలైట్ అవుతుంది. తర్వాత ఒక బ్యానర్ క్రియేట్ చేయండి. ఫైనల్ గా ప్లగిన్స్ ని మీకు ఎన్ని వీలైతే అన్ని, ఏది రాకపోతే ఓకే కనెక్ట్ చేయండి. ఒక షెడ్యూల్ కూడా ట్రై చేయండి. ఓకేనా, రాకేష్ మీకు సెండ్ చేస్తాడు. ఎనీ క్వశ్చన్ సో ఫార్? రాకేష్, యూ కెన్ స్టాప్ ద రికార్డింగ్. Sure, sir.